మహిదర్ వైబ్స్, జబర్దస్త్ మహిదర్ వైబ్స్ ఒక్క రోజులోనే 5 లక్షలు సంపాదించాడు. ఎంత స్ట్రాటజీ వాడాడంటే 1 crore ప్లాన్ వేశాడు, 5 lakhs వచ్చాయి. అవి ఒక్క రోజులోనే. మరి దాని తర్వాత ఎన్ని వచ్చాయో చెప్పలేదు, చెప్పట్లేదు కూడా. ఎంత ప్లాన్ వేశాడంటే 24 hours ఎంతో బాధ ఉందన్నట్టు చెప్పి నెక్స్ట్ డే 24 hours తర్వాత వీడియోస్ కంటిన్యూగా చేస్తున్నాడు. అసలు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు చూడండి. వాళ్ళ కామెంట్స్ చూడండి. ఆ వీడియో అతను పెట్టాడు కదా, దాని కింద కామెంట్స్ చూడండి. అసలు వీళ్ళకు కూడా ఒక డ్రెస్ కొనుక్కోనీకి, నైట్ అన్నం తిననీకి కూడా డబ్బులు ఉంటాయో లేదో తెలీదు. వాళ్ళ ఫ్యామిలీ ఏ స్థితిలో ఉందో తెలీదు. అతని బిజినెస్ లాస్ అయిందనంట. అతని కోసం వీళ్ళు కామెంట్స్, అన్న నీకు 500 ఫోన్పే చేశా అన్న, నువ్వు బాధపడకన్నా, నీ ఛానల్ని సెల్ చేయకన్నా, అసలు మీకెందుకు? ఆయన దగ్గర 20 లక్షల కారు కొన్నాడు మొన్న రీసెంట్గానే పెళ్ళైన తర్వాత. మరి అది అమ్ముకోవచ్చు కదా, ఆ కారు అమ్మి డబ్బులు కట్టుకోవచ్చు కదా. ఆయనకు హెల్త్ బాగాలేదా, ఆయనకి ఏమైనా ప్రాబ్లం వచ్చింది హెల్త్ పరంగా, ఆయనకు డబ్బులు ఎక్కడి నుంచి రావట్లేదు, అప్పుడు సహాయం అడిగాడంటే మనం సహాయం చేసామంటే దాంట్లో అర్థం ఉంది. అన్నీ బాగానే ఉన్నాయి కదా, వీడియోస్ చేస్తూనే ఉన్నాడు. ఆయనకి అంత పెద్ద బిజినెస్ ఎవరు పెట్టమన్నారు, ఎవరు లాస్ కమ్మన్నారు? లాస్ అయితే అప్పు తెస్తే వాళ్ళకి చెప్పుకో, 1 yearలో 2 yearలో ఇచ్చేస్తా అని. నువ్వే చెప్పావు కదా యూట్యూబ్ ద్వారా ఇంత డబ్బు సంపాదించా అని. మరి అందులోంచి నీ 1 million సబ్స్క్రైబర్లు ఉన్న దాంట్లో ఎవరికైనా ఏమన్నా సహాయం చేసావా? ఎప్పుడైనా వీడియో పెట్టి అడిగావా? నా సబ్స్క్రైబర్లో ఎవరికైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే, ఏదైనా మనీ పరంగా ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఉంటే నేను హెల్ప్ చేస్తానని ఎప్పుడైనా వీడియో పోస్ట్ చేశాడా? మీ బాధ, మీ ఇంత 1 millionలో ఒక్కరి బాధన ఆయనకు తెలుసా? ఇదంతా స్కామ్. ఇలాంటి స్కామ్లకు నమ్మకండి. ఎంత పెద్దగా వర్కౌట్ అవుతుంది తెలుసా ఈ స్కామ్? వర్కౌట్ అయితే మాత్రం చూసారుగా మీరు, 1 dayలో 5 lakhs. అతన్ని చాలామంది 100లో 70% నమ్మలేదు, ఓన్లీ 30% నమ్మారు. ఆ 30%లోనే ఆయన 5 lakhs 1 dayలో సంపాదించాడంటే, ఒకవేళ అందరూ నమ్ముంటే ₹1,00,00,000. ఆయన ఇదే అనుకుని ప్లాన్ చేసి ఆ వీడియో చేశాడు. ₹1,00,00,000 ప్లాన్ చేస్తే ఫెయిల్ అయిపోయింది అది. ఆయనకు రీసెంట్గానే పెళ్ళయి అంత పెద్ద కారు కొన్నాడు. 40 lakhs సేవింగ్స్ అంట ఆయన. మన బతుకులేంది మనం ఆలోచించుకోండి ఫస్ట్. 60 lakhs పెట్టి ఒక బిజినెస్ పెడుతున్నాడంటే ఆయన ఎంత సంపాదిస్తున్నాడు, ఏ లెవెల్లో ఉన్నాడో ఆలోచించండి. అలాంటి వ్యక్తిగా మనం డబ్బులు వేయాల్సింది. డబ్బులు వేసేది మీరు అసలు ఎలా నమ్ముతున్నారు? మీరు ఇలా ఉండేపట్టికే ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఈయన ఒక్కని గురించి అని కాదు, ఇలాంటి వాళ్ళు చాలామంది చూస్తున్నాం మనం. ఇన్స్టాగ్రామ్లో అయితే ఘోరంగా చూస్తున్నాం. చిట్టీలని, కార్లని, అదని ఇదని, 100 రూపీస్కే కార్ అని. అసలు ఎంత మోసపోతున్నారో మీకు అర్థమవుతుందా? నేను 100 రూపీసే ఇస్తున్నాను అనుకుని ఆలోచిస్తున్నావు నువ్వు, కానీ నీలా చాలామంది మోసపోతున్నారు. నీలా 1,00,000 మంది 100 రూపీస్ వేస్తే ఎన్నైతే ఆలోచించండి మీరే. ఇదే స్ట్రాటజీస్తోనే వస్తున్నారు చాలామంది. ఇలాంటి వాళ్ళకు మనం ఎదురు దెబ్బ ఇయ్యాలి. వాళ్ళని క్వశ్చన్ చేస్తేనే ఇలాంటి వాళ్ళు మళ్ళీ పుట్టరు. అతను వీడియో డిలీట్ చేశాను, చాలు ఇక చాలా నెగిటివ్ వచ్చేసింది నా పైన అని చెప్తున్నాడు. ఆయనను చూస్తే అసలు నమ్మబుద్ధి అవుతుందా ఆయనకు అంత బాధ ఉన్నట్టు? నెక్స్ట్ వీడియో చూడండి. 5 lakhs వచ్చాయి, గూగుల్ పే, ఫోన్పే అని. ఆయనను చూస్తే ఎక్కడైనా నమ్మబుద్ధి అవుతుందా? అసలు బిజినెస్లో లాస్ అయితే నువ్వు ఎలా అడుగుతావయ్యా పబ్లిక్ని? నువ్వు ఎవరికైనా సాయం చేసావా, ఏం చేసావని అడుగుతావు? ఎవడైనా అడుగుతాడా బిజినెస్లో లాస్ అయితే? ఇలాంటి మూర్ఖులకు మనం సపోర్ట్ చేస్తాం, వాళ్ళని ఫాలో అవుతాం. 1 million సబ్స్క్రైబర్స్ అంట. ఎందుకు సబ్స్క్రైబర్స్ అని 1 million? సుత్తి లేకుండా అని సోదే చెప్తాడు మొత్తం వీడియోలో. సోది తప్ప ఏముండదు. ఏమంటారు, ప్యాషన్తో వీడియో చేయడు ఆయన. ప్యాషన్తో ఈ ఫీల్డ్ రివ్యూస్కు రాలేదు అయినా,
ప్యాషన్తో ఏం కంటెస్ట్ చేయట్లేదు ఆయన, ఓన్లీ డబ్బు కోసమే. ప్యాషన్తో చేసేవాడు తన ఇన్ఫర్మేషన్ ఒక 5-6 మినిట్స్లో ఇచ్చి వెళ్ళిపోతాడు. తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏ మూవీస్ గురించి అయినా, మూవీస్ రివ్యూస్ అయినా, ఏదైనా 20 నిమిషాలు 15 నిమిషాలు ఏం సోది పెడతావు రా నువ్వు? డబ్బు కోసం, కేవలం డబ్బు కోసమే సోది పెడతాడు ఆయన. అలాంటి సోదిగాళ్ళని కూడా మనం సపోర్ట్ చేస్తాం. అండ్ నిజంగా ఆయన ప్యాషన్ ఉంది, ఆయన మంచిగా క్లియర్గా షార్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళిపోతారు. రబ్బయాస్ ఉంటుంది, ఫాలో చేసిన లైక్ కొట్టినా తప్పు లేదనిపిస్తుంది. డబ్బు కోసం సొల్లు మాట్లాడేటోని ఫాలో అవుతారు. రోజుకు 2-3 వీడియోలు చేస్తాడు, అంత ఇన్ఫర్మేషన్ ఎడికిన వస్తుంది, ఏముందని చేస్తాడు. అదే డబ్బు కోసం ఇది ఒక స్ట్రాటజీ వాడాడు ఆయన. ఇందులో ఇంకా అంటే షార్ట్ టైంగా వచ్చేస్తుంది, 1 డేలోనే కోటీశ్వరుని అయిపోవాలని చూసిండు. ఆయన కారు కొన్నాడు, చెప్పినా మరి దాని గురించి? మన లైఫ్లో మనం కారు కొనగలుగుతామా? కొంటము కొనము కూడా తెలియదు. అలాంటి వాళ్ళు మనం ఆయనకు ఫోన్పే చేసాడంట. ఇలాంటి లత్కూరగాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేయకండి. ఇలాంటి వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టేయాలి. అలాంటి వీడియోలు పెడితే రిపోర్ట్ కొట్టి పడేయండి, ఛానల్లే దింగిపోవాలి. ఇలాంటి వాళ్ళు ఎక్కడ పుట్టద్దు మనకి. ఇలాంటి వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టడం మొదలు పెట్టండి. ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్లో అయినా రిపోర్ట్ కొట్టి పడేయండి వాళ్ళ రీల్స్కి అండ్ వీడియోస్కి. చూద్దాం ముందు ముందుకి ఇలాంటి వాళ్ళు పుడతారేమో. ఇలాంటి వాళ్ళు మాత్రం ఎంకరేజ్ చేయకండి. మన లైఫ్ గురించి ఆలోచించుకోండి, మీ లైఫ్ గురించి మీరు ఆలోచించుకోండి. వాడి లైఫ్ గురించి మనకెందుకు? వాడు ఎంతో సంపాదించాడు, అదొక నాటకం అంతే. అది షార్ట్ టైం ఇంప్లిమెంటేషన్ అని, ఒక్క డేలోనే ఎంతో సంపాదించవచ్చు అని. 1 మిలియన్ సబ్స్క్రైబర్లని టార్గెట్ పెట్టి వీడియో చేశాడు తెలుసా ఆయన. 1 మిలియన్లో 30% మంది నేను అనుకున్నంత అమౌంట్ వేసినా నాకు ఈ రేంజ్లో వస్తాయి, నేను సెట్ అనుకున్నాడు ఆయన. ఆయన అనుకున్నది మొత్తం ఫెయిల్ అయింది. అందులో కొందరు ఆయన నమ్మి వేశారు. ప్రసాద్ టెక్ గారు తెలుసు కదా, ఆయన ఎంత మంచోడు. ఆయనకి 4 crores లాస్ వచ్చింది. మీకు తెలుసు, ఆ వీడియోలు అప్పుడు వైరల్ అయ్యాయి. ఆయన ఫ్రెండే 4 crores ఆయనను లాస్ చేశాడు. ఆయన ఎవ్వరికీ చెప్పలేదు, ఒక్కరికి కూడా చెప్పలేదు. అసలు ఆయన సబ్స్క్రైబర్స్కి ఎవ్వరికి కూడా చెప్పలేదు. ఆయన ఎవ్వరికి కూడా అడగలేదు, నాకు సపోర్ట్ చేయండి నేను ఇంత లాస్ అయ్యానని. 4 crores అంటే ఎంత పెద్ద మాట. ఆయన కష్టాన్ని నమ్ముకొని మళ్ళీ సంపాదించుకున్నాడు. ఆయన ఏ రేంజ్లో ఉన్నాడు ఇప్పుడు అందరికీ తెలుసు. అలాంటి వాళ్ళు నిజమైన వ్యక్తులు, వ్యక్తిత్వం గల వాళ్ళు. వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి, వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. కానీ ఇలాంటి వాళ్ళని మాత్రం అస్సలు చేయకూడదు. అలాంటి వాళ్ళని మనం అడిగితే కూడా పెడతారు వాళ్ళు. ఈయనకే మహిదర్కి 1 lakh ఇచ్చాడంట ప్రసాద్ గారు. అలాంటి మంచి మనుషులకు, వ్యక్తులకు మాత్రమే మనం సపోర్ట్ చేయాలి. ఆయన 4 crores ఎక్కడ, ఆయన 60 lakhs ఎక్కడ? ఆయన కూడా చాలా కింది స్థాయి నుంచి పైకి వచ్చాడు. మనం ఆయన ప్రతి వీడియోలు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కదా. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది, ఆయన ఎలాంటి వాడని. ఈయన లెక్క సొల్లు చెప్పడు. ఆయనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనకు అర్థమయ్యేలా చెప్పిపోతాడు. అది మంచి కెమెరాలు, మంచి ఎడిటింగ్, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ యాడ్ చేసి మన కోసం ఒక మంచి క్వాలిటీ వీడియోని పెడతాడు. ఈయన ఏం చేస్తాడు, థంబ్నెయిల్ కూడా సరిగ్గా ఉండదు, వస్తాడు కూర్చుంటాడు 15-20 నిమిషాలు సొల్లు చెప్పిపోతాడు. ఇలాంటి సొల్లు చెప్పే వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు మనం. అందులో అర్థం కావట్లేదా మీకు? ఇప్పటి నుంచి అయినా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయకండి.